సున్నితమైన సమస్య. అందరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, ఏదో ఒక పరిష్కారం సాధించాలి. 18 లక్షలుగా ఒక నియోజకవర్గాన్ని ఈ డీలిమిటేషన్ పద్ధతిలో కనుక ఆ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో కొంత జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. అంతేగాని ఊరికే ఇట్లానే ఉండాలా, ఇలా చేయకపోతే అంత తెలుస్తాం, మెడకోసుకుంటాం, దీన్ని నేను పూర్తిగా తిరస్కరిస్తాను. సో ఇదే జేపీ ఆ జేఏసీకి రేపు పొద్దున్న మద్దతు ఇస్తారా? ఏం చెప్తారు జేపీ గారు? అసలు వాళ్ళు లేదు, సూళ్ళు లేదు, మద్దతు మాట్లాడుతుంది. ఇది ఒక రాజకీయమైన అంశమే. మనకి ప్రాతినిధ్యం ఎవరికి ఎంత ఉంటుందో అది రాజకీయ అంశమే. రాజకీయం బూత్ మాట నేను ఎప్పుడు అనుకోవట్లా. కాకపోతే నిర్మాణాత్మక రాజకీయమా, వినాశనాత్మక రాజకీయం. అంతేకాని తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు, తెలంగాణ వస్తే ఉపద్రవము రాదు, ఈ మాట అన్నవాడిని నేను ఒక్కనే. సార్ జేపీ గారు నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ అంటే నేను ముందు నా ఇంట్రోలో చెప్పినట్టు అంటే మొదటగా ఈ డీలిమిటేషన్ గురించి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పై దాని గురించి చేద్దాం. ఆయన గతంలో ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే జనాభాని పెంచడానికి కావచ్చు, మరి ఏ రకంగా అన్నారో అప్పటికైతే అంతా నాయుడుజీ కామన్ మ్యాన్గా నాకైతే లేదు, మరి ప్రజలకు ఉందో లేదో అంటే కొంతవరకు అయితే లేదు. సో పిల్లల్ని ఎక్కువగా కనండి, పిల్లల్ని పెంచండి, ముగ్గురిని కనండి అవసరమైతే అని అన్నారు. ఆ వ్యాఖ్యలు చూస్తుంటే అంటే ఈ రోజున అది డీలిమిటేషన్కి ఏదైతే ఉందో అవసరం అవుతుందని ఆ ఉద్దేశంతో ఆయన ముందుగానే అన్నారా, దేనికన్నారో తెలియదు. ముందుగా అంటే దాని గురించి మాట్లాడిన తర్వాత ఈ డీలిమిటేషన్ ఎందుకు ఇప్పుడు తెరపైకి వచ్చింది, గతంలో అంటే 72 కావచ్చు, తర్వాత 2002లో ఇది చేయాలనుకున్నారు, ఎందుకు ఆగిపోయిందనే వివరాల గురించి మాట్లాడదాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు సరైనవి అంటారా, ఏం చెప్తారు మీరు? మనం కొంచెం నేపథ్యం అర్థం చేసుకోవాలి. 1800 సంవత్సరం అని కూడా మనం 100 కోట్ల జనాభాకి చేరలే మానవ సమాజం. 1800 నాటికి సుమారుగా 80 కోట్లు 90 కోట్ల మధ్య ప్రపంచ జనాభా అని చెప్పేది. బహుశా ఆనాడు మన దేశ జనాభా 15-20 కోట్లు ఉంటుంది, తెలియదు ఎవరికి, లెక్కలు జనాభా లెక్కలేవు. 1900 నాటికి 160 కోట్ల జనాభా అయింది. అంటే సుమారుగా 100 ఏళ్ల కాలంలో రెట్టింపైంది. అదే గొప్ప విషయం. 100 ఏళ్ల కాలంలో రెట్టింపే ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. మామూలుగా 1000 ఏళ్ల కాలానికి రెట్టింపు అయ్యేది గతంలో. 1900 నుంచి 2000 నాటికి 100 ఏళ్ల కాలంలో ప్రపంచ చరిత్రలో, మానవాళి చరిత్రలో గత 1,00,000 సంవత్సరాల్లో 3000-2000 సంవత్సరాలు మాట్లాడలా, 1,00,000 సంవత్సరాల్లో ఈనాడు జరగని రీతిన 4 రెట్లు ప్రపంచ జనాభా పెరిగింది. 4 రెట్లు పెరిగింది. అదే రీతిన పెరుగుతూ వస్తే 21వ శతాబ్దంలో అలా పెరిగిందనుకోండి, 2001 నాటికి జనాభా ఇప్పుడు ప్రస్తుతం 820 కోట్లు ఉన్నది, 817 కోట్లు ఎంతో ఉన్నది, 2500 కోట్లు అవుతుంది. ఇక ఈ భూమి ఈ భారాన్ని భరించలేదు. ఇప్పటికే మనందరినీ ఏమంటాం, మనం క్షీరదాలు అంటాం. అంటే పాలిచ్చి పెంచేటు, అంటే జీవ పరిణామంలో అత్యున్నత స్థాయిలో ఉన్నది క్షీరదాలు, మ్యామ్మల్స్ అంటాం. వెన్నెముక ఉన్న జంతువుల్లో, వెన్నెముక ఉన్న జంతువుల్లో 5 రకాలు ఉన్నాయి. ఒకటి చేపలు, రెండోది కప్పలు లాంటివి, భూమి మీద నీళ్ళలో కూడా నివసించగలిగేవి, మూడోది పాములు లాంటివి, రెప్టైల్స్ అంటాం, నాలుగోది పక్షులు, ఐదోది క్షీరదాలు. మనం మన దృష్టిలో మనం అన్నిటికంటే పైన ఉన్నాం కదా, మిగతా అన్నింటినీ శాసించగలుగుతున్నాం కదా. వీటిల్లో మొత్తం వాటి బరువును లెక్కేయండి మీరు. భూమి మీద ఈ పాలిచ్చి పెంచే జంతువులు మొత్తం బరువును లెక్కేస్తే 96% మనుషులు పెంచుతున్న పశువులు, పాల కోసం కానీ, లేకపోతే ఆహారం కోసం కానీ, లేకపోతే కొన్ని సందర్భాలు తగ్గిపోయిన చాలా మేరకు పొలం పనుల కోసం కానీ మనం పెంచే పశువులు 96% మన బరువు ఉన్నది. మిగతా అన్నీ ఏనుగులు, తిమింగలాలు, మరి జీవరాశులు, గబ్బిలం కూడా మన క్షీరదమే. అట్లాగే నీళ్లలో ఉండే డాల్ఫిన్స్ కూడా క్షీరదాలే. అలాగే మరి ప్రపంచంలో అతిపెద్ద క్షీరదం, అతిపెద్ద జంతువు ప్రస్తుతం తిమింగలం, అవి కూడా క్షీరదాలే. భూమి మీద ఉన్న సింహాలు, పులులు, లేడ్లు, దుప్పులు, జింకలు అన్నీ మొత్తం అన్నీ కలిపితే కూడా 4% మాత్రమే వాటి బరువు ఉన్నది. కాబట్టి జనాభా ఇంకా పెంచాలన్నటువంటి ఆలోచన చాలా ప్రమాదకరమైన ఆలోచన. కొన్ని దేశాల్లో ఏమైందంటే, ప్రధానంగా తూర్పు యూరప్ దేశాల్లో, రష్యా లాంటి దేశాల్లో, యుక్రెయిన్ లాంటి దేశాల్లో, పశ్చిమ యూరప్ దేశాల్లో కూడా అక్కడ బాగా జనాల సంఖ్య తగ్గిపోయి కాలక్రమేణా
పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన అన్నమాట వాస్తవం. అలాగే జపాన్, అన్నిటికంటే ఎక్కువగా బహుశా సౌత్ కొరియా, దక్షిణ కొరియా, ఇటీవల కాలంలో చైనా. మనం ఆ పరిస్థితులు లేము. ఇంకా ఈ దేశంలో జనాభా ఏడాదికి 2 కోట్లు పెరుగుతోంది. 2000 సంవత్సరంలో ఈ శతాబ్దం ప్రారంభం నాటికి మన దేశ జనాభా 105 కోట్లు, 106 కోట్లు, ఇప్పుడు 146 కోట్లు దాటింది. అంటే ఈ 25 ఏళ్లలో అమెరికా జనాభా కంటే ఎక్కువ కలిపాము ఈ దేశంలో. ఓకే, 30 కోట్లు. అమెరికా 33 కోట్ల జనాభా, 20 ఏళ్లలో మనం కలిపింది 40 కోట్ల 41 కోట్ల జనాభా. భూభాగం కూడా సగమే ఉంటుంది. సగం కాదు, భూభాగం మనకున్నది 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి. అమెరికాకున్నది దాదాపు 1 కోటి చదరపు కిలోమీటర్లు, 3 రెట్లు భూభాగం ఉన్నది. వాళ్ళకి జనాభా 4వ వంతు ఉన్నది. ఒకటి. రెండోది, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటే కాస్త జనాభాను అభివృద్ధి చేసాం అనుకున్న రాష్ట్రాలను తీసుకున్నాం. ఎప్పుడు మానవ వనరులు ఉపయోగపడితే మనకి సమాజానికి మేధస్సు వికసించినప్పుడు. ఉన్న జనాభాకి వేళ ఉన్న పిల్లలకి మంచి ప్రమాణాల చదువు ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా అందించట్లా. నేను బహిరంగంగా ఘంటాపథంగా చెప్తున్నాను. పనికొచ్చే చదువు, బుద్ధి వికాసాన్ని ఇచ్చే చదువు, ప్రపంచానికి తయారు చేసే చదువు, నైపుణ్యాన్ని ఇచ్చే చదువు లెక్కేస్తే 100కి 20 మందికి మాత్రమే అందుతోంది ఈ దేశంలో. ఆ 20 మంది కూడా ప్రపంచ ప్రమాణంతో పోలిస్తే 100కి ఒక్కళ్ళకి అందుతోంది. ప్రపంచ స్థాయిలో 100కి ఒక్కళ్ళకి అందుతోంది. ఇంకో 15-20 మంది తల్లిదండ్రుల చలవ వల్ల, పిల్లల తెలివితేటల వల్ల, వెళ్ళిన స్కూళ్ళ వల్ల, అధ్యాపకుల ప్రయత్నం వల్ల ఇంకో 15-20% కాస్త పర్లేదు, వాళ్ళ స్థాయిలో లేకపోయినా తట్టుకుంటారనే స్థాయిలో అందుతోంది. మిగతా 80% ఇవాళ ప్రపంచానికి కావాల్సిన ఏ రకమైన నైపుణ్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో లేదు. నేను ఘంటాపథంగా చెప్తున్నాను. తెలంగాణలో లేదు. 18 ఏళ్ల కుర్రాడిని లేకపోతే అమ్మాయినో గడియారం చూసి టైం చెప్పు అంటే మన 2 రాష్ట్రాల్లో దేశం అంతా ఎట్లా ఉంది కాస్త అటు ఇటుగా. 100కి 45-50 మంది గడియారం చూసి టైం చెప్పలేరు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తూకం వేయి, 2.5 కేజీలు కూరగాయలు టొమాటో కొనాలంటే తూకం రాళ్ళు పెట్టు అంటే 100కి 50 మందికి తూకం రాళ్ళు పెట్టడం చేత కాదు. అంటే ఇన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. మీరు గతంలో గవర్నమెంట్ కూడా ఒక విద్యార్థికి ₹1,00,000 పైన దాదాపుగా ఖర్చు పెడుతుందంటే విద్య రాలేదు అంటే వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు ఈ విషయంలోకి పరిమితం. అంటే ఉన్న వాళ్ళకి పిల్లలు తక్కువ అనుకున్న బాధపడుతున్న మనం, రేపొద్దున పనిచేసే వయసులో ఎక్కువ మంది లేకుండా పోతారు ఆందోళన పడుతున్న మనం, ఉన్న వాళ్ళకి కనీస నైపుణ్యం, వాళ్ళకి బతకడానికి తగిన పరిజ్ఞానాన్ని ఇవ్వట్లా మనం. నిద్రపోయే 9 గంటలు నిద్రపోయే, పొద్దున 5 గంటలు లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావంటే 100కి 50 మంది చెప్పలేకపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, రాత్రి 9 గంటలకు పడుకున్నావు, పొద్దున 5 గంటలకు లేచావు, ఎన్ని గంటలకు పడుకున్నావు అంటే 18 ఏళ్ల వయసులో 100కి 50 మంది చెప్పలేకపోతున్నారు. కనీస ప్రమాణాల విద్యని ఇవాళ ప్రపంచంలో బతకడానికి 10 మందికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని తయారు చేయడానికి కావాల్సిన విద్యను అందించలేనటువంటి సమాజంలో ఇంకా పిల్లల్ని పుట్టించడంటే అసలు అంత అర్థం అంతా. అంటే ఇందులో 2 ప్రశ్నలు. 2, ఈ 20% మందికి ఎంతో కొంత విద్య అవుతుంది అనుకున్నాం కదా, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎంతమంది ఒక పోటీ పరీక్షలకో మరోదానికో 100 ఉద్యోగాలు అంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. అంత గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటున్నారు. పార్టీలు కూడా, ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కావచ్చు, మన ఎన్నికలకు ముందు తెలంగాణలో పార్టీలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ ఒక ఆయన అంటాడు, అదే పెద్ద ఉద్యమం లాగా, అది పెద్ద గొప్ప ప్రజలకు హామీలాగా. ఇంకొక ఆయన మెగా డిఎస్సి అంటాడు. అంటే ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలు కొద్దిగా ఉన్నవి తప్ప ఇంకేమీ ఉద్యోగాలు లేవన్న భావాన్ని కలగజేశారు. అంటే ఉద్యోగాల సృష్టి లేదు. ఇలాంటి సమాజంలో ఉన్న వాళ్ళని ఉపయోగించుకోకుండా ఉన్న మానవ వనరులు, ఇప్పుడు మానవ వనరులు లేవని కదా ఇంకా పిల్లల కనమనేది, ఉన్న వనరులు ఉపయోగించుకోండి, మంచి విద్య అందించండి. ఆంధ్రప్రదేశ్లో ₹1,15,000 ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతుంటే, పాఠశాలకు వెళ్ళే బిడ్డల మీద, నేను చెప్పిన వాస్తవాలు కాదని చెప్పండి. అంటే కాదని చెప్పండి. లేదండి జేపీ గారు కొంచెం మీకు అసలు ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీకు తెలియటం లేదు, మా పిల్లలు ప్రపంచ స్థాయిలో నేర్చుకుంటున్నారు, ఏం ఇబ్బంది లేదు, ఇవాళ ఉద్యోగాలు ఇబ్బడి బొబ్బడిగా ఉన్నాయి, దాని తగ్గ ఉద్యోగాల కోసం పనిచేసే మనుషులు లేరు, మాకు మమ్మల్ని ఏం చేయమంటారని కూడా ఆలోచిద్దాం. భూమి సంగతి ఏమవుతుందో తర్వాత చూద్దాం. అంటే దీంట్లో 2 విషయాలున్నాయి సార్, మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఒకటి విద్య కావచ్చు, మనం జాబ్ సోర్స్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాం అనేది ఇది కరెక్ట్. అది వాస్తవంగా కామన్ మ్యాన్గా మేము కూడా ఒప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే రాను జపాన్ లాగానో ఏదో విధంగా యువత అనేది తగ్గిపోవచ్చు. 2, ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడే బిజినెస్ ఎక్కువ ఉంటుందని ఇంకో ఆలోచన. అంటే దీనికి ఏం చెప్తారు జేపీ గారు? నేను ఇందాక చెప్పాను,
20వ శతాబ్దంలో మానవ చరిత్రలో ఎప్పుడు లేని రీతిని 4 రెట్లు జనాభాని పెంచాం. దానివల్ల భూతాపం వస్తుంది, దానివల్ల పర్యావరణ కాలుష్యం వస్తుంది. హైదరాబాద్లో ఇక్కడి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయాలంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి వస్తే ఎంత ప్రయాణంలో కష్టమైంది మీకు. ట్రాఫిక్ నరకం అవుతుంది, మంచినీళ్ళ కొరత ఉంటుంది, మంచినీళ్ళ మురినీళ్ళు కలిసిపోతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది. జనాభా పెరుగుదల వల్ల జీవితం ఇప్పటికే చాలా సందర్భాలు నరకంగా ఉంది. 2 ఉన్న వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నారు మీరు. నిజంగా మన దేశంలో పని చేసేవాళ్ళు లేరు, పని ఇబ్బడి ముబ్బడిగా ఉంది, ఉపాధి బోళ్ళంత ఉంది, దండిగా చేతిలో పని ఉంది, మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది, మనుషులు లేరు అని చెప్పంటే ఆలోచించవచ్చు. అది కూడా ఇతర దేశాలకు సమస్య, మనకు సమస్య లేదు. ఎందుకని? మీరు మహారాష్ట్ర తీసుకోండి, మనకంటే చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రం. ఇప్పటికే $500 బిలియన్ దాటింది మహారాష్ట్ర జీడిపి, ఒక $500 ట్రిలియన్. బహుశా ఇంకో 6-7 ఏళ్లలో $1 ట్రిలియన్ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది, $1 ట్రిలియన్ జీడిపి ఉన్న రాష్ట్రం అవుతుంది. లక్షలాది మంది, 10 లక్షల మంది దేశం నలుమూలల నుంచి వలసలు వస్తున్నారు. ఎందుకని? ఇక్కడ పని ఉంది, అక్కడ అవసరం ఉంది. కాబట్టి మన దేశం ఒక్కటే కదా. హైదరాబాద్లో కూడా ఎన్నో రంగాల్లో మీరు మరి అస్సాం నుంచి వచ్చేవారు ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చేవారు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చేవారు ఉన్నారు, యూపీ నుంచి వచ్చేవారు ఉన్నారు. కాబట్టి మనకు అసలు ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పని చేయడానికి మనుషుల కొరత అన్నది వాస్తవం కాదు. ఇవన్నీ అయినా కూడా ఇబ్బంది ఉందనుకోండి, అప్పుడు జనాభా పెరగకుండా సమతూకం ఏం చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. అది 50 ఏళ్ల తర్వాత ఆలోచించాల్సిన సమస్య. ఏది అందరికీ మంచి విద్య అందించాక, అందరికీ నైపుణ్యం వచ్చాక, ఉన్న జనాభాని మించి ఉద్యోగాలు ఉన్నట్లయితే అప్పుడు ఏం చేద్దామని అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఉన్నవాళ్ళకి విద్య అందించండి, ఉన్నవాళ్ళకి నైపుణ్యం ఇవ్వండి, ఉన్నవాళ్ళకు ఉపాధి కలిగించి ఏర్పాటు చేయండి. కొద్దిగా కొన్ని రంగాల్లో కొరతలుంటే దేశం ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఉంది, హైదరాబాద్ నగరంలో మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, ఉపాధికి అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని కనని అంటామా? అరే విజయవాడ నుంచి రండయ్యా, ఇబ్రహీంపట్నం నుంచి రండయ్యా, హుస్నాబాద్ నుంచి రండయ్యా, మంచిర్యాల నుంచి రండయ్యా అంటున్నాం, వస్తున్నారు, అంతే కదా. కాబట్టి ఒక జిల్లా లోపల కానీ, ఒక రాష్ట్రం లోపల కానీ, ఒక దేశం లోపల కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు జనం. ఇది ఉపయోగించుకోండి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు జనాభా పెరగకుండా జనాభా స్థిరంగా ఉండేట్టుగా చేయడం కోసం చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. అది భారతదేశానికి బహుశా ఇంకో 50 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత ఆలోచించేది. మనకు లేని సమస్యను సృష్టించుకున్న సమస్య ఉన్నటువంటి యువతకి మేధస్సు వికసించేలా నైపుణ్యాన్ని ఇవ్వటం ఎట్లా, నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉపాధిని కల్పించడం ఎట్లా, వేగంగా ఆర్థిక ప్రగతిని సాధించి ఉపాధి ఆదాయాలు పెరిగేట్లు చేయడం ఎట్లా. మన సమస్య వేరు. దక్షిణ కొరియాలో ఉన్నాననుకోండి, దీని గురించి ఆలోచిద్దాం. ఏమైనా కొంతమంది పిల్లల్ని కానండి, లేదంటే ఇతర దేశాల నుంచి మనం వలసలు తీసుకొద్దామని చెప్పి ఆలోచించండి. మన దేశం సమస్య అది కాదు. మనం ఏంటంటే ప్రపంచం అంతా ఒక్కటే అయిపోయింది కాబట్టి సోషల్ మీడియా చూస్తాం, పత్రికలు చూస్తాం, ఎక్కడో ఎవరో ఈ దేశంలో సమస్యలు చెప్తారు, వాటి సమస్యలు మనం పట్టుకుంటాం. మన సమస్యను వాడు పట్టుకుంటాడు. మన సమస్య వేరు. ఇప్పటికి కూడా కటిక దారిద్ర్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ఇప్పటికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బంట్రోతు పదవి కోసం పోటీలు పరీక్షలు కూర్చునే వాళ్ళు ఉన్నారు. అంచేత మన సమస్యకి పరిష్కారం మనం కనుక్కోవాలి, కానీ ఏదో దేశంలో సమస్యకి అక్కడ కూడా ఈ పనులు చేయటల్లా మనం పరిష్కారం కనుక్కోక్కర్లేదు. రైట్ సార్. అది అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కు సంబంధించి ఏదైతే ఉందో, అంటే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన గురించి ఏదైతే నిజంగా ఒక కామన్ మ్యాన్గా నేను కావచ్చు, లేకపోతే ప్రజల్లో కొంత లేదు. నేనంటే 2000 నుంచి ఏదో FDRO లోక్సత్తో కొంత ఫాలో అప్ చేయడమో, లేకపోతే వేరే పేపర్లు చదవడం, లేకపోతే జయరాం రమేష్ గారు అండి ఏదో ట్వీట్ చేయడమో, ఏదో జర్నలిస్టు ఏదో వేరే వాళ్ళు ఏదో ఆర్టికల్ రాయడం, కొంత చదవడం వల్ల కొంత అవగాహన అనేది నాకు వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్త్ విడిపోతుందని, కొంతమంది నార్త్ సౌత్ రెండుగా డివైడ్ కాబోతుందని, లేకపోతే ఈ రిప్రజెంటేషన్ మనకి అంతా కూడా తగ్గిపోతుంది, ఎప్పుడు జేపీ మాట్లాడేటువంటి అధికార వికేంద్రీకరణ అనేది అది కోల్పోతున్నాం, కేంద్రీకృతం కాబోతుంది అనేటువంటిది ఒక భయాందోళన జరుగుతుందంటే ఇటీవల మనమైతే చూసాం. తమిళనాడులో ఒక జేఏసీగా ఈ సౌత్ రాష్ట్రాలు ఏర్పడి అక్కడైతే ఒక మీటింగ్ని పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఒక మంచి విషయం పరిణామం అని అనుకోవచ్చు. గతంలో కూడా మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు అదే మాట మాట్లాడారు. అంటే ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, ఇట్లా వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి దీన్ని ఎదుర్కోవాలి అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది? ఇది 1972లో డీలిమిటేషన్ కమిటీ అని అక్కడి నుంచి దాదాపుగా 2002 వరకు వచ్చి ఆగిపోయినట్టుగా, ఆ 2002లో ముందు కొంచెం శ్రీనివాస్ నేపథ్యం అర్థం చేసుకోవాలి. ప్రపంచమంతటా, మన దేశంలోనే కాదు,
అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో వయోజన ఓటు హక్కు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమయ్యేది, డబ్బున్న ఓటు, రైట్, ఆస్తున్న వాడికే ఓటు, లేకపోతే ఒక కుటుంబంలో పుట్టిన వాడికే ఓటు. ఓకే, వయోజన ఓటు హక్కు ఒక్కసారి రాలా. రైట్. యూరప్లో ఉదాహరణకి బ్రిటన్లో 1215లో మ్యాగ్నా కార్టా అనేది ప్రజాస్వామ్యంలో తొలి అడుగు. ఓకే, ఆ ప్రజాస్వామ్యం అంటే మనలాగా వయోజన ఓటు హక్కు అలాగా అలా లేదు. కానీ ఒక రాజు అధికారానికి కొంచెం కళ్ళెం వేసి అంతా రాజు చెప్పినట్టు కాకుండా, మరి సామాన్య ప్రజలకి ఏం అధికారం రాలే మ్యాగ్నా కార్టాలో. నోబుల్స్ అంటాం, అంటే చిన్న చిన్న సామంత రాజులు లాంటి వాళ్ళు, చోటా రాజులు, జమీందార్, మన జమీందార్ టైపులు లోకల్గా ఉన్నారు. వాళ్ళంతా రాజు కప్పం కట్టేవాళ్ళు, అలాగే రాజుకు సైన్యాన్ని సరఫరా చేసేవాళ్ళు. వాళ్ళు అయ్యా మరి మీరు రాజు కరెక్టేను, మేమంతా కూడా ఇక్కడ ఫ్యూడల్ ప్రభువులము, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆదేశం ఇచ్చి మా జీవితంలో ఏ రకమైన హక్కులు లేకుండా ఉంటే అట్లాగా మీకు చేసే పనులు మీరు ఉన్నాయి, మేము చేసే పనులు మాకున్నాయి. కాబట్టి మన ఇద్దరికి మంచి ఒక ఒప్పందం కావాలి. మ్యాగ్నా కార్టా అంటే ఒక ఒప్పందం. ఓకే, అక్కడి నుంచి ప్రజాస్వామ్యం తొలడుగులు వేసింది ఆధునిక యుగంలో. మన దేశం లాంటి చోట్ల ఎప్పుడో పూర్వమే చోళుల కాలంలో ప్రజాస్వామ్యం ఉన్నది, ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్లో స్థానిక ప్రజాస్వామ్యం ఉన్నది, లిచ్చావే రిపబ్లిక్లో ప్రజాస్వామ్యం ఉన్నది, బుద్ధుని కాలంలో గౌతమ బుద్ధుడి కూడా ఒక శాక్య రిపబ్లిక్, అలాగే రిపబ్లిక్స్ అనేవాళ్ళు చిన్న చిన్న రిపబ్లిక్స్ ఉండేవి. రైట్. కానీ ఆనాడు కూడా రిపబ్లిక్స్లో మహిళల ఓటు హక్కు లేదు. ఉత్తర మేరూరులో అగ్రవర్ణాలకు తప్ప మిగతా వాళ్ళకి ఓటు హక్కు లేదు. అది ఆనాడు పరిస్థితి. కానీ మనం ఏం చేసాము, వయోజన ఓటు హక్కు పెట్టుకున్నాం. మొట్టమొదటి రోజున రాజ్యాంగం వచ్చిన మొట్టమొదటి రోజునే కులం, మతం, ప్రాంతం, చదువు, డబ్బు, లింగ వివక్ష ఇవేమీ తేడా లేకుండా అందరికీ 18 ఏళ్ళు, అప్పుడు 21 ఏళ్ళు అన్నాం, తర్వాత 18 ఏళ్ళు చేసుకున్నాం. అందరికీ ఓటు హక్కును మనం ఇచ్చాం. ఇలా ఓటు హక్కు వచ్చిన ప్రతి దేశంలో ప్రపంచమంతా కూడా జనాభాని బట్టి నియోజకవర్గాల విభజన అనేది అది ప్రపంచం దీనిలో అసలు వేరే మార్గమే లేదు, జరిగింది. మన దేశంలో అట్లాగే ఏర్పాటు చేసాం. 1947లో స్వతంత్రం వచ్చింది, 50లో రాజ్యాంగం వచ్చింది, 51లో మొట్టమొదటి పునర్విభజన చేశాం. అంతకుముందు ఎన్నికల్లో రాజ్యాంగ సభ నిర్మాణం కానీ తొలి ప్రొవిజనల్ పార్లమెంట్ అంటాం, రాజ్యాంగ సభే ప్రొవిజనల్ పార్లమెంట్గా పనిచేసింది. అప్పుడు వయోజన ఓటు హక్కు లేదు. ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు కొంతమంది ఎన్నుకున్నారు. రాజ్యాంగ సభలో ఎవరిని కూడా సామాన్య ప్రజలు ఎన్నుకోవాలి. కానీ 52లో తొలి ఎన్నికల నుంచి మనం ఏం చేశాము, జనాభాని బట్టి లోక్సభ నియోజకవర్గాలు కానీ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ జనాభాని బట్టి కాస్త సుమారుగా సమాన జనాభాకి ఒక నియోజకవర్గం ఉండేట్టుగా, ప్రతి నియోజకవర్గంలో కూడా సమానంగా జనాభా ఉండేట్టుగా మనం నిర్ణయించాం. అది గడిచింది. మంచి ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మరి జనాభా పెరిగిపోతుంది చెప్పాను కదా, జనాభా విస్ఫోటం ఏం జరుగుతుందో. అలాంటి పరిస్థితుల్లో బహుశా రాజకీయంగా మీకు ఉన్న జనాభా కనుక పరిమితం చేస్తే రేపొద్దున జనాభా పెరిగితే కొత్తగా సీట్లు వస్తాయనే భావం కలగకుండా ఉంటే కొంతమంది జనాభా అదుపులోకి వస్తుందేమో అన్న ఆశతో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. ఆ రాజ్యాంగ సవరణ చాలా దారుణమైన సవరణ. 42వ రాజ్యాంగ సవరణ భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చ. కానీ దానిలో ఈ ప్రకరణంలో దురుద్దేశం లేదు. మిగతావన్నీ నియంతృత్వాన్ని తీసుకొచ్చే రాజ్యాంగ సవరణలో, కానీ ఈ అంశంలో దురుద్దేశం లేదు. ఓకే, అందరూ అంగీకరించారు. 25 ఏళ్ళు నడిచింది. ఈ లోపల ఏమైంది, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగినాయి. ఆనాడు మహారాష్ట్రలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లే 15 లక్షల మంది ఉన్నారు. అలాగే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొంచెం వేగంగా జనాభా అదుపు కుటుంబ నియంత్రణ పాటించారు, కొన్ని రాష్ట్రాలు కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. కానీ దేశమంతా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ముందు మనం అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం, ప్రతి భాష, అన్ని వర్గాలలో జననాల రేటు తగ్గుతున్నది. జనాభా అదుపులోకి వచ్చింది. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో మనం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి, పెద్ద హడావిడి లేకుండా, ఆర్భాటన లేకుండా, ప్రతిఘటన లేకుండా, హింస లేకుండా, బలవంతం లేకుండా జనాభాను అదుపు చేసేస్తున్నాం. అంటే సెన్సస్ జరగలేదు, కానీ ఒకవేళ జరిగితే ఇప్పుడు చైనా అయితే మించి ఉన్నాం కదా సార్. మరి జనాభా ఇప్పుడు చైనా మనకంటే ఇంకెక్కువ అదుపు చేసింది. ఓకే, కానీ మనం కూడా 2.1 బిడ్డలు అంటే సగటున ఒక మహిళకి తన సంతానోత్పత్తి కాలంలో 2 కానీ పిల్లల్ని కన్నట్టయితే మరి ఆ భార్యాభర్తలకు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ మళ్ళీ భార్యాభర్తకి 2 పిల్లలు ఉంటారు. కాబట్టి జనాభా ఇప్పుడు కొంతకాలం పోయాక స్థిరీకరణ ఉంటుంది. రైట్. మనం దేశం మొత్తం చూస్తే ప్రస్తుతం 1.94 దగ్గర ఉన్నాం. అంటే దేశం మొత్తంలో ఇటీవల కాలంలో గత దశాబ్దంలోనే 2.1 కంటే తగ్గాం మనం.
దాదాపు అన్ని రాష్ట్రాలు, ఒరిస్సా ఒకప్పుడు చాలా పేద రాష్ట్రం, వెనకబడి రాష్ట్రం అంటున్నాం, ఒరిస్సా, లేకపోతే బెంగాల్, దక్షిణాది రాష్ట్రాలే కాదు, రైట్. లేకపోతే మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, మరి రాజస్థాన్, ఒకప్పుడు హిందీ ప్రాంతంలో కొంచెం వెనుకబడుతుంది అంటున్న వాళ్ళం, మధ్యప్రదేశ్, దేశంలో అన్ని రాష్ట్రాల్లో జనాభా అదుపులోకి వస్తుంది. మూడు రాష్ట్రాలు కొంచెం ఇంకా టైం పడుతుంది, అవి కూడా తగ్గుతుంది. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం సౌత్ నుంచి అయితే కొంత అదే 1972-76లో అయితే కొంత నియంత్రణ పాటించారు. మహారాష్ట్ర నార్త్ ఏదైతే ఉందో వాళ్ళు పాటించకపోవడం సౌత్ నార్త్గా మీరు భావించబోకండి, తప్పు. మనకి ఈవేళ బెంగాల్లో మనకంటే తగ్గింది, మహారాష్ట్రలో తగ్గింది జనాభా పెరగటం, అట్లాగే పంజాబ్లో, హర్యానాలో, గుజరాత్లో, ఒరిస్సాలో చెప్పాను మీకు. చివరికి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా, హిమాచల్ ప్రదేశ్లో, మూడు రాష్ట్రాల్లో ఇంకా 2.1 కంటే ఎక్కువ ఈ జననాలు, అంటే ఫెర్టిలిటీ రేట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో సగటున ఎంతమంది పిల్లల్ని కంటుంది? 2.1 ఎందుకంటే ఇద్దరు అయినట్టయితే చిన్నతనంలో కొందరు చనిపోవచ్చు దురదృష్టంలో కారణం. కాబట్టి స్థిరంగా ఉండాలంటే ఇద్దరు ఉండాలి మామూలుగా, కానీ ఇంకో 0.1 ఉంటే ఇలా మధ్యలో అకాల మరణాలు ఉంటే సరిపోతాయి. 2.1 ప్రపంచం అంతా కూడా ఇది స్టాండర్డ్ అనమాట. 3 రాష్ట్రాలు, దానిలో ఎక్కువగా ఉన్నది ఇంకా బీహార్ ఇంకా 2.8, 2.7 ఆ స్థానంలో ఉంది. కానీ తగ్గుముఖం పడుతుంది. బహుశా ఈ దశాబ్దంలో ఇంకొక 7-8 ఏళ్ళలో తగ్గిపోతుంది. బీహార్ కొంచెం ఆలస్యంగా ఉన్నది. 2 ఉత్తరప్రదేశ్ 2.4 ఆ ప్రాంతాల్లో ఉన్నది. ఇంకో 3-4 ఏళ్ళలో వాళ్ళు 2.1కి వచ్చేస్తారు. 3 జార్ఖండ్, వాళ్ళు కూడా సుమారుగా ఆ స్థాయిలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లాగా 3-4 ఏళ్ళలో వచ్చేస్తారు. కాబట్టి గత 30-40 ఏళ్ల కాలంలో ఎన్నో తప్పులు చేసిన ఈ దేశంలో మనం సాధించిన ఘన విజయాల్లో ఒకటి జనాభా నియంత్రణ. మనకి రాజకీయంగా రకరకాలు ఉండొచ్చు, కానీ గొప్ప విజయాన్ని మనం పరాజయంగా మార్చబోకండి, ఓటమిగా మార్చబోకండి. విజయం కోరల్లోంచి ఓటమిని లాగబోకండి. ఈ దేశం మరి ఇంత పేదరికం ఉన్న దేశం, ఇంత విద్య లేని దేశం. మామూలుగా విద్య బాగా పెరిగితే, ముఖ్యంగా మహిళల విద్య బాగా పెరిగితే, ఆదాయాలు బాగా పెరిగితే, మంచి ఆరోగ్యం అందితే అప్పుడు జనాభా నియంత్రణలోకి వస్తుంది. ప్రపంచం అంతా కూడా. మన దేశంలో ఈ 3 సరిగ్గా జరగల. విద్య ఎలా ఉంది ఇందాక చెప్పాను కదా, రైట్. సో పేదరికం ఇంకా కొనసాగుతుంది కదా. విద్య లేకపోతే మహిళల విద్య కూడా లేదు కదా, ఉన్నవాళ్ళ మహిళలకు ఇంకా తక్కువ ఉంది కదా విద్య ఈ దేశంలో. పేదరికం కొనసాగుతుంది కదా. అయినా కూడా రాజకీయంలో అందరం ఏకాభిప్రాయం ఉండటం చేత, సమాజంలో అన్ని వర్గాలు కలిసి రావడం చేత అద్భుతమైన విజయాన్ని భారతదేశం సాధించింది. ముందు అది గుర్తించాలి. మనం ఏదో గందరగోళ పడిపోయి, కంగారు పడిపోయి, లబోదీపం అంటాం కంటే ముందు ఇంత పేద దేశంలో ఇది గొప్ప విజయం. ఇది నా దృష్టిలో గత 30-40 గత 50 ఏళ్ళు, 60, 70 ఏళ్ళలో సాధించిన 3 గొప్ప విజయాలు. ఒకటి జనాభాని అట్టకే లబ్ధిలోకి తెచ్చాం. 1970ల దశకంలో 50 ఏళ్ల క్రితం నాలాంటి వాళ్ళంతా కూడా ఎంత పీడకలు వచ్చాయి మాకు. నేను కొన్ని ఏళ్ల పాటు మదన పడేవాడు, అయ్యో ఏమైపోతుంది జనాభా, ఈ దేశం ఏమైపోతుంది. అప్పుడు ఆనాడు 70 కోట్ల జనాభా ఉండదు. ఇంతమంది పిల్లలు పుడితే ఏమవుతుంది, జనాభా విస్ఫోటం, భయం కలిగేది. అది పరిష్కారం అవుతుంది. 2 ఫెడరల్ వ్యవస్థ, ఆనాడు అంతా కేంద్రీకృత వ్యవస్థ. అంత ఇందిరాగాంధీ గారి కాలంలో పూర్తిగా ఢిల్లీ వారి చేతిలోని పెత్తనం. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడిని ప్రజలు ఇంత పెద్ద ఆదరణతో గెలిపిస్తే టక్కని ఒక కలం పోడితే పీకి పారేశారు. ఓకే, ఈనాడు సాధ్యం కాదు. ఈనాడు ఒక రాష్ట్ర భవిష్యత్తు కేవలం రాష్ట్రం చేతుల్లో ఉంది, జాతీయ స్థాయి చేతుల్లో లేదు. ఓకే, ఒక రాష్ట్రంలో ఏ నిర్మాణం కావాలన్నా, ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా, ఆర్థికాభివృద్ధి కావాలన్నా, విధానాలు కావాలన్నా కూడా 100% రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం చేతుల్లో ఉంది. నిఖార్స్గా ఈ మాట చెప్పగలను. అంటే అదేనా మీరు చెప్పేటువంటి అధికార వికేంద్రీకరణ? అంటే వికేంద్రీకరణ చాలదు. ఇది రాష్ట్రం దాటి కిందకి వెళ్ళాల. ఓకే, మన రాష్ట్రాలన్నీ కూడా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, ఢిల్లీ నుంచి మాకు కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. కానీ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి నిర్వీర్యం చేశారు. హైదరాబాద్ ఉంది, రైట్. ఒక్కసారి మేయర్ గారిని ప్రైవేట్గా అడగండి. మీరు పార్టీ వారిదే కావచ్చు, కరెక్ట్, కానీ ప్రైవేట్గా అడగండి. ఏముందండి మా ఊరికే పేరుకున్నాం అంతాను. గతంలో మీరు చెప్పారండి ఉత్సవ విగ్రహం అని. ఉత్సవ విగ్రహాలు. కాబట్టి ఏ పార్టీ ఉన్నా కూడా ఒక్క కేరళలో మినహాయిస్తే స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యమైన. కానీ 2వ స్థాయి వరకు బ్రహ్మాండంగా ఫెడరలిజం వికసించింది. 3వది మనం సాధించింది 50 ఏళ్ల క్రితం, 40-50 ఏళ్ల క్రితం సాధించాం ఆహారం. ఎక్కడి నుంచో PL 480 పేరుతో దిగుమతి అయితే తప్ప ఇక్కడ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేచేది కాదు. లక్షలాది మంది ఈ దేశంలో
పాపం ఆకలి బాధకి తాళలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయిన కొద్దిమంది ఉన్నారు, కానీ ఆకలితో ఉండేవాళ్ళు. ఆహారం స్వయం సంపన్నమైంది. మనం సాధించిన గొప్ప విజయాలు ఈ 3. దీనిలో మళ్ళీ ఓటమిని ఎతకపోకండి. అద్భుత విజయాన్ని సాధించాం ఒక పేదరికం ఉన్న సమాజంలో, అజ్ఞానం తాండవిస్తున్న సమాజంలో, రాజకీయం అధ్వాన్నంగా ఉన్న సమాజంలో, అవినీతి ఉన్న సమాజంలో, నిరుద్యోగం ఉన్న సమాజంలో, విద్య అందని సమాజంలో ఈ 3 విజయాలు గొప్ప విజయాలు. దానిలో ఇదొక విజయం. అదే సార్ నేను అనేది ఏమంటే, ఇప్పుడు 542 లోక్సభ స్థానాలు ఏదైతే మనకున్నాయో, మీరు చెప్తున్నటువంటి 2002కు ముందే 18 లక్షలుగా ఒక నియోజకవర్గాన్ని ఈ డీలిమిటేషన్ పద్ధతిలో కనుక ఆ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో కొంత జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర మల్కాజ్గిరిలో అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం 30 లక్షలు దాటింది జనాభా. డబుల్, ఆల్మోస్ట్ కమిటీ చెప్పిన దానికంటే డబుల్ ఉంది. అది కరెక్టే. కానీ ఇప్పుడు ఇక్కడ మరి ఆ పరిస్థితి, ఈ భయాందోళన, తమిళనాడులో మీటింగ్ పెట్టడం, లేకపోతే ఇదే జేపీ గారు 2002లో సిపిఆర్ అనే ఒక సంస్థతో ఎఫ్డిఆర్ అనే సంస్థ 2 కలిపి ఒకటి ఢిల్లీలో మరి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి ఈ జేపీ గారే నేను దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఆ రోజున చేయాల్సింది ఎందుకు వచ్చింది? 84వ రాజ్యాంగ సవరణ ప్రధానంగా వచ్చింది శివరామకృష్ణ గారు నేను పూనుకోవటం వల్ల. దానిలో అక్కడ ఆనాటి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులతో నాకున్న సంబంధాల వల్ల ప్రధాన పాత్ర నేను లోక్సత్తా తరఫున నిర్వహించాను. ఆనాడు ఏమిటంటే వాజ్పేయి ప్రభుత్వం కలగోరగంప, ఎన్నో పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఎవరు గట్టిగా తుమ్మినా కూడా ప్రభుత్వం పోవచ్చు. రెండోది 1998లో పొఖరాన్ అణు విస్ఫోటం వల్ల మనం బహిరంగంగా ప్రకటించకపోయినా అణుబాంబులు మాకున్నాయన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాం అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు 98లో. దానివల్ల ప్రపంచం అంతా మన మీద ఆంక్షలు విధించింది. అమెరికా కానీ మరి పాశ్చాత్య దేశాలు కానీ మనకి ఆర్థిక సాయం అందకుండా, అంతకుమించి సాంకేతిక సాయం అందకుండా మనకి ఆంక్షలు విధించాలి. చాలా సంక్షోభంలో ఉన్నాం. ఆ కారణంగా నేను శ్రీరామకృష్ణ గారు కూర్చుని జాతీయ స్థాయిలో సదస్సులు చాలా పెట్టాం. దానిలో మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, ఎల్కే అద్వానీ గారితో చాలా డీటెయిల్ కూర్చున్నాము. తర్వాత మొత్తం జాతీయ స్థాయి ఎన్నికల సంఘంలో 3 సభ్యులప్పుడు ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్గా లింగ్డో గారు ఉండేవారు. లింగ్డో గారు, కృష్ణమూర్తి గారు అనుకుంటాను, బహుశా 3వ ఆయన కూడా తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినారు. ఆయన 3 దానిలో పాల్గొన్నారు. తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘాలను పిలిచాం. ఎందుకంటే అప్పటికి రాజ్యాంగ సవరణ 93-94 సంవత్సరాల్లో జరిగి 73-74 సవరణ వచ్చింది. అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి వచ్చింది, రాష్ట్రాలకు మళ్ళీ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేశారు. మేము గట్టిగా 3 అంశాలు ఆనాడు ప్రతిపాదన చేశాం. ఒకటి, ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం ఉన్నది, రాజకీయంగా అస్థిరత ఉన్నది. ఇప్పుడు ఈ పంచాయతీ మనకొద్దు. మళ్ళీ ఉత్తరాది దక్షిణాది కొన్ని రాష్ట్రాలకు సీట్లు తగ్గినాయి, కొన్ని రాష్ట్రాలకు పెరిగినాయి. ఈ గొడవ ఉంటే రాజకీయంగా కూడా దేశం నిలవలేదు. ఇవాళ ఆర్థికంగా పతనం అవుతుంది, కష్టకాలంలో ఉన్నాం కాబట్టి ఇది వద్దు అనేది మొట్టమొదటి వాదన. 2, ప్రతి 10 ఏళ్లకి ఇక నుంచి ఇప్పుడు సీట్ల సంఖ్యను మనం స్థిరీకరిద్దాం, అది పార్లమెంట్ ఇష్టం. కానీ సీట్ల సంఖ్య ఎంతైనా కూడా అసెంబ్లీ కానీ లోక్సభ కానీ ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను బట్టి మనం పునర్విమర్శించేద్దాం. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపితే 42 సీట్లు ఉన్నాయి. ఈ 42 సీట్లు అలాగే కొనసాగినా కూడా నగరాల్లో ఒక సంఖ్య, గ్రామాల్లో ఒక సంఖ్య ఉండాల్సిన అవసరం లేదు మనకి అసెంబ్లీ కానీ లోక్సభకు కానీ. కాబట్టి జనాభా రాష్ట్రం లోపల మారుతోంది, గ్రామాల నుంచి పట్టణాలకు పోతోంది. మల్కాజ్గిరి ఎందుకని అంత పెద్ద పెరిగింది? హైదరాబాద్ కోర్ ఏరియాలో పెద్ద జనాభా పెరగల. కొత్తగా వలసలు ఉభయ రాష్ట్రాల నుంచి, ఈనాటి ఉభయ రాష్ట్రాలు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల నుంచి, అయితే దేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అత్యధికులు ఎక్కడికి వెళ్ళారు? ఈ కోర్ ఏరియా బయటికి వెళ్ళారు, విస్తరించిన ఏరియా. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఇంకేం లేదు కదా. మీరు పంజగుట్టలో, ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, పంజగుట్టలో సోమాజిగూడలో ఉన్నాం, ఇక్కడ కొత్తగా ఎంతమంది వస్తారు? వేగం ఉంది ఇళ్ళు. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ జరిగింది. సహజంగానే కొత్త వలసన్నీ కూడా అక్కడ చేరినాయి కాబట్టి మల్కాజ్గిరి జనాభా అంత పెరిగింది. మరి పెరిగిన దానికి తగ్గట్టు ప్రాతినిధ్యం లేకపోతే, మరి 35 లక్షల మందికి 10 లక్షల మందికి తేడా లేకపోతే, అట్లాగే అసెంబ్లీ అయినట్టయితే 2 లక్షల మందికి 15 లక్షల మందికి తేడా లేకపోతే ప్రాతినిధ్యం ధర్మం కాదు కదా, జనాభా బట్టి ఉండాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, అదే సౌత్లో ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పిన తెలుగు రాష్ట్రాల ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఇక్కడ 17, అక్కడ 25 లాగా 42, మొత్తం సౌత్ కలిపితే కూడా టోటల్గా ఇప్పుడు నార్త్ గానే వద్దాం. నేను ఆనాడు ఏమేమి ప్రతిపాదించామో నేను చెప్తున్నాను.
కాబట్టి ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను బట్టి రాష్ట్రం లోపల అసెంబ్లీ సీట్లు, లోక్సభ సీట్లు పునర్విభజన చేయండి. ఓకే. దాంతోపాటు మరొకటి కూడా నేను ప్రతిపాదించాను. ఎస్సీ సీట్లు ఉన్నాయి. ఎస్టీ సీట్లు సాధారణంగా ట్రైబల్ ఏరియాలోనే ఉంటాయి. ఎస్సీ అట్లా కాదు కదా, ఎస్సీలు సమాజంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఒకచోట ఎస్సీ మెజారిటీ భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ లేదు. అసెంబ్లీ కానీ లోక్సభ కానీ మన సమాజం నిర్మాణాన్ని బట్టి ప్రతి గ్రామంలో కూడా ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, రకరకాలు ఉంటారు. కాబట్టి ఎస్సీ సీట్లు ఏమవుతున్నాయి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు కొనసాగుతున్నాయి ఒకే సీటు, అసెంబ్లీ కానీ లోక్సభ కానీ. అలా కాకుండా ప్రతి 10 ఏళ్లకి ఎస్సీ సీట్లు రొటేషన్ పెట్టండి. ఓకే. 4వది ప్రతిపాదించింది, అప్పటికి స్థానిక ప్రభుత్వాలు వచ్చేసినాయి రాజ్యాంగబద్ధంగా. మీకు మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశంలో ఏం ఏర్పాటు చేశారంటే కొన్ని అసెంబ్లీ సీట్లు కలిస్తే లోక్సభ సీటు వస్తుంది, అంతేగాని అసెంబ్లీ వేరు లోక్సభ వేరు కాదు. ఓకే. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాలు కలిసి ఒక లోక్సభ స్థానం. ఒక ఎంపీ. మహారాష్ట్రలో 6 అసెంబ్లీ స్థానాలు కలిపితే ఒక లోక్సభ స్థానం. కర్ణాటకలో 8 స్థానాలు కలిపితే ఒక లోక్సభ స్థానం. 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 5 స్థానాలు కలిపితే ఒక లోక్సభ స్థానం. కానీ 5 అసెంబ్లీ స్థానాలు కలిసి ఒకే లోక్సభ స్థానంలో మొత్తం కలిసి ఉంటాయి. అంటే లోక్సభ ఇది బిల్డింగ్ బ్లాక్స్ అప్రోచ్ అంటాం. అసెంబ్లీ స్థానాలను బట్టి లోక్సభ అట్లాగా. ఇదే రీతిన ఇప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలు వచ్చినాయి కాబట్టి, స్థానిక ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి వీలున్నంత మేరకు, ఎందుకంటే హైదరాబాద్ మొత్తాన్ని మీరు ఒక అసెంబ్లీ చేయని అనలేం, హైదరాబాద్ మొత్తాన్ని ఒక లోక్సభ చేయమని అనలేం. కానీ వీలున్నంత మేరకు పంచాయతీ మండలాలు ఖచ్చితంగా అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసిపోవాలి. అదే పెద్ద నగరాలు అన్నట్టయితే అప్పుడు నగరాన్ని విభజించవచ్చు. అది మినహాయించి ఎంత వీలుంటే అంత పంచాయతీలు, మున్సిపాలిటీలు లోక్సభ స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో కలిసిపోవాలి. అసెంబ్లీ ఎలా లోక్సభలో కలుస్తుందో అసెంబ్లీలో అది కూడా అంగీకరించారు. ఇవి దాంతోపాటు ఇంకో ప్రతిపాదన చేసింది ఏంటంటే, రాజ్యాంగంలో చేసిన పొరపాటు వల్ల ఓటర్ల జాబితా లోక్సభ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి జాతీయ స్థాయి ఎన్నికల సంఘం, పంచాయతీ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం. అదే పౌరులు, అదే ప్రజలు, అదే ప్రాంతము, అదే చట్టము, అదే ఓటు హక్కు, అందరికీ 18 ఏళ్ళు ఓటు హక్కే, అందరికీ వయోజన ఓటు హక్కే. నీకు ఒక లిస్టు, ఇంకొక లిస్ట్ ఏంటి? కాబట్టి ఈ లిస్టుని కలపండి. ఓకే. ఈ 5 ప్రతిపాదనలు పెట్టాం. దానిలో మొట్టమొదటిది పెద్దది రాజకీయ కారణాల వల్ల అంగీకరించారు. ఓకే. ఏమిటి, మళ్ళీ మనం ఇంకో 25 ఏళ్ళు వాయిదా వేద్దామని. మేమంతా అనుకున్నాం 25 ఏళ్ళ తర్వాత రాజుగూడ రౌతేవుడు, ఇప్పుడు సమస్య కనీసం జనం లేకుండా పోయింది కదా అనుకున్నాం. 25 ఏళ్ళు గిర్రును తిరుగుతాయని, నాలాంటి వాళ్ళం ఇంకా ప్రజాజీవనంలో ఉంటామని ప్రత్యక్షంగానో పరోక్షంగానో 2002 అనుకోలే. కాబట్టి 25 ఏళ్ళ తర్వాత కదా అనుకున్నాం, ప్రస్తుతానికి వాయిదా వేద్దాం అనుకున్నాం. ఈ 25 ఏళ్ల లోపల మళ్ళీ జనాభా లెక్కలను బట్టి పునర్విభజన చేయండి రాష్ట్రాల లోపల అనేది అంగీకరించాల. ఎందుకని ఎంపీలంతా వ్యతిరేకించారు. ఎంపీలు గొడవ ఏంటి, ప్రతి 10 ఏళ్ళగా మారుతుంటే నియోజకవర్గం నాది మారుతూ ఉంటుంది. నేను కొంత నర్చర్ చేసుకున్నాను, నియోజకవర్గాన్ని పోషించుకున్నాను, అక్కడ కాస్త పరపతి పొందాను. మరి ఎక్కడ విభజనలో ఏమైపోతుందో, నా నియోజకవర్గం ఉంటుందో పోతుందో, ఈ భాగం పోతుందో, అక్కడ నా ఓట్లు ఉన్నారు, ఏమైనా కంగారు ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు ఎంపీల ఒత్తిడి వల్ల ప్రభుత్వం దానికి ముందుకు వెళ్ళాలి. అది సరైన సబబైన ప్రతిపాదన మేము చేసింది. 3వ ప్రతిపాదన మేము చేసింది ఎస్సీ రిజర్వేషన్లో రొటేషన్. అది కూడా అదే కారణంగా, ఎస్సీ సభ్యులందరూ మరి మా సీటు పోతే ఎట్లాగా, నేను ఒకసారి సీటు ఉన్న తర్వాత ఆ సీటు పోకుండా ఉండాలి అని చెప్పిన భావం ఉంటుంది కదా, అది జరగల. 4, 5 జరిగినాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు వీలున్నంత మేరకు అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉండాలన్నది అమలైంది. పెద్ద మున్సిపాలిటీలో సాధ్యం కాదు కానీ అమలైంది. 5వది చట్టబద్ధంగా రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చకపోయినా కూడా చాలా మేరకు మీరు గమనిస్తే స్థానిక ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితాకి అసెంబ్లీ జాబితాకి తేడా లేకుండా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఆనాడు ఆ నేపథ్యం అది అటు పార్టీలు కలిసి వచ్చినాయి, ఎన్నికైన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆనాడు రాజకీయ పరిస్థితుల వల్ల, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఈవేళ దేశంలో రాజకీయ పరిస్థితులు మారినాయి. మారినప్పుడు సహజంగా మళ్ళీ ఇంకొక చాలా సున్నితమైన అంశాలు ఇవేమీ కూడా ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళు చెప్తారు. సహజంగా దక్షిణాది రాష్ట్రాలు, లేకపోతే పశ్చిమ భాగాన ఉన్న రాష్ట్రాలు, లేకపోతే తూర్పున ఉన్న రాష్ట్రాలు కాస్త జనాభా అదుపు కొంచెం ఎక్కువైంది అనుకోండి, మరి మాకు సీట్లు అదనంగా మాకు పోతే ఎట్లాగా అంటారు. మరి జనాభా పెరిగిన అనుకోండి, మరి జనాభా నోటి సీట్లు లేకపోతే ఎట్లాగా అంటారు. దీనిలో ఏమిటంటే ఏది గొప్ప సిద్ధాంతం లేదు, ఇది ఒక ఒడంబడిక. ఎవరి వాదన వాళ్ళకి వాళ్ళ. ఇప్పుడు తల్లిదండ్రులతో మనం డబ్బుల కోసం లేకపోతే ఆస్తుల కోసం పోరాడినప్పుడు
ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి తన వాదన కరెక్ట్ అనుకుంటారు. అది సహజం. అది జీరో సమ్ గేమ్ అంటాం దీన్ని. మీకు ఎక్కువ వస్తే నాకు తక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వస్తే మీకు తక్కువ వస్తుంది, మనతో తన్నుకులాడుతుంటాం. రిజర్వేషన్లు కూడా అంతే. ఇది కూడా మానవ సహజం ఇది. కాబట్టి వీటిని చాలా సున్నితమైన సమస్యలు. అందరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, ఏదో ఒక పరిష్కారం సాధించాలి. దీనికి తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనకుండా రెండు పక్కల నుంచి కూడా కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావాలి. దాంతోపాటు మనకు మౌలికమైన సమస్య ఏంటి, అసలు నిజంగా అంత సీట్లు ఎక్కువ మారట్ల ముందు అర్థం చేసుకోవాలి. మనం అది ఊరికే ప్రపంచం మునిగిపోతుందన్న భావన. 31 సీట్లు 32 సీట్లు మొత్తం ఎక్కువ తక్కువ లేదు. కొన్ని రాష్ట్రాలకి 32 సీట్లు అన్నీ కలిపిపోతే, అన్ని రాష్ట్రాలకి కలిపి 32 సీట్లు పోతే, కొన్ని రాష్ట్రాలకు వచ్చేది 32 సీట్లు లేదా 34 సీట్లు, అంటే 6% సీట్లు. ముందు ఇదేదో అయ్యో బాబోయ్ నాకేదో మొత్తం పోతున్నాయి అది కాదు వాస్తవం. 6% సీట్లు పోయేది. కాబట్టి దీన్ని మనం బాగా పెద్దదిగా చిత్రించి సమస్యను భూతద్దంలోంచి చూసి ఒక ఉపద్రవం వల్ల మార్చొద్దు. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఇన్ని భాషలుండి, ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు ఉండి, ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛని కాపాడుతూ ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం ప్రపంచ చరిత్రలో జరగల ఒక అద్భుతమైన ఫెడరల్ వ్యవస్థ నిర్మాణాన్ని మనం చేశాం. రాజకీయ ఎన్నో లోపాలున్నా కూడా ఇది ఒక చిక్కుముడి. ఖచ్చితంగా దాన్ని విప్పగలం. దాంతోపాటు ఇష్యూని మరింత విస్తరిద్దాం. అధికార వికేంద్రీకరణ అది కీలకం. ఉదాహరణకి హిందీ భాషను మనమే రుపుతారన్న భయం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే పోయింది చాలా మేరకు. కానీ ఇంకా కొంతమందికి ఆ సందేహం ఉన్నది. శాశ్వతంగా రాజ్యాంగబద్ధంగా హిందీ భాషను రుద్దే అవకాశం లేకుండా మనకి ఏర్పాటు జరిగింది అనుకోండి ఉదాహరణ, దానికోసం పోరాడు. రాష్ట్రాలకు చెందిన అంశాల మీద అధికారం ఢిల్లీ తీసుకునే అవకాశం లేకుండా శాశ్వతమైన ఏర్పాటు, ఇక దాన్ని మార్చాలని ఏర్పాటు జరిగింది అనుకోండి, దాన్ని మనం స్వీకరిద్దాం. స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీ, మున్సిపాలిటీల ఏర్పాటులో పెద్ద తప్పిదం జరిగింది. ఈ మాట నేను ఒక్కడనే దేశంలో మళ్ళీ చెప్తోంది. మంచి ఉద్దేశంతో చేసినా కూడా జరిగినటువంటి పర్యవసానం చాలా చెడ్డది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చి, మీ రాష్ట్ర అవసరాలను బట్టి, మీ చరిత్రను బట్టి, మీ సంస్కృతిని బట్టి, మీ సమాజాన్ని బట్టి మీరు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోండి. కానీ విధిగా ఆ ప్రభుత్వాలకు అధికారం ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. ఇది పార్లమెంట్ చేయాల్సిన పని. అలా చేయకుండా మీ పంచాయతీలో, మీ ఊళ్ళో, మీ రాష్ట్రంలో మీ పంచాయతీ ఎన్ని కట్టడాల వాడు రాజ్యాంగంలో పెట్టాడు. ప్రపంచంలో మరే దేశంలో ఆ పని చేయాలి. అది చాలా ఆలోచన చేసిన పని కాదు. నేను ఎక్కువ పరిశోధన పదాలను వాడదలుచుకోలేదు. అంటే మీరు అనేది స్థానిక ప్రభుత్వాలకి అధికారం ఇవ్వమంటారు. కంప్లీట్ అధికారం ఇవ్వాలి. అధికారం ఇవ్వటం కాదు, నిర్మాణం మీరు నిర్ణయం చేశారు. సభ్యులందరూ కూడా ఈ సమితి లేక మండలం అధ్యక్షులు. అంటే ఏమిటి, లింకులు ఉండేవి. ఇక్కడ బాధ్యత మీది, అదే సమయంలో పై స్థాయిలో అధికారం మీది. ఇక్కడ బాధ్యత మీది, పై స్థాయిలో అధికారం మీది. అప్పుడేమేది, అందరూ కలిసి సమన్వయంగా పనిచేసిన అవకాశం దక్కేది. ఇప్పుడు ఏం చేశారు, సర్పంచ్కి మండలంలో స్థానం లేదు, ఆయన్ని ఇన్వైట్ చేస్తారు. చట్టంలో ఒప్పుకుంటే సర్పంచ్ గారికి మండలంలో ఒక ఆహ్వానితుడిగా ఉంటుంది. మండలంలో నిర్ణయాలన్నీ కూడా మండల ప్రెసిడెంటు, మండల సభ్యులు, ఎంపీటీసీ అదేదో పెట్టారు. మండలాధ్యక్షుడికి మళ్ళీ జిల్లా పరిషత్తులో సంబంధం లేదు. జిల్లా పరిషత్తుకి వేరే సభ్యుడిని మళ్ళీ ఎన్నుకుంటారు. ఇలా తలతెక్కిగా చేశారు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అసలు ఏం పని లేదు కదా సార్, ఖాళీగానే ఉంటారు కదా. అదే అంటే ఇప్పుడు అసలు మన దేశ అవసరాలు ఏమిటి చాలా మందికి తెలియదు కూడా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అని హైదరాబాద్. అలాగే పూర్వం స్వతంత్రం వచ్చిన కాలంలో పట్టణాలు లేవు కాబట్టి గ్రామీణ స్థాయి నుంచి జిల్లా పరిషత్తు, పట్టణాలు వేరుగా ఉండేవి. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్ల పట్టణాలు వస్తున్నాయి. పట్టణానికి ఒక ప్రభుత్వం స్థానికంగా ఉండేనండి, గ్రామాలకు ఒకటి. కానీ మొత్తం కలిపి జిల్లా ఏర్పాటు చేసినప్పుడు అన్నీ కలపాల్సింది. అన్ని స్థానిక ప్రభుత్వాలు కలిపి జిల్లా స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. అది పాఠశాల చేశారు కాబట్టి గుడ్డిగా ఎవడు అధికారులు తయారు చేశారు. బుర్ర లేనివాడు, అనుభవం లేనివాడు, దురుద్దేశం లేదు. దురుద్దేశం లేకపోయినా మాత్రం చేత మూర్ఖుల పని వల్ల నష్టం జరగదనుకోబోకండి. మూర్ఖుడి చేతిలో గొడ్డలుంటే అరే నాకు దురుద్దేశం లేని వాడు ఇలా ఊపాడంటే తలకాయ దిగుతుంది. కాబట్టి దురుద్దేశం లేదు దీనిలో, రాజకీయ దురుద్దేశం లేదు, పక్షపాతం లేదు, మూర్ఖత్వం అన్నది, అజ్ఞానం అన్నది. ఇవాళ కాలంలో ప్రపంచంలో భారతదేశంలో తప్ప మరే దేశంలోనూ పంచాయతీల గంటికి ఒక జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ మరొకటి ఎట్లా ఉండదు. ఫెడరేషన్ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలకి అందరూ కలిపి ఉంచవలసి. ఇలాగా ఎన్నో మార్పులు, ఎన్నో తప్పులు అవన్నీ మార్చేసి ఇప్పుడు అయ్యా మేము ఎలాంటి నిర్మాణం చేసుకుంటారో స్థానిక ప్రభుత్వాల్లో మేము జోక్యం చేసుకోం, రాజ్యాంగంలో అవన్నీ తీసిపారేద్దాం. విధిగా స్థానిక ప్రభుత్వాలు ఉండాలి, వాటికి అధికారము, వనరులు ఉండాలి,
వాటికి అవి జవాబుదారీగా ఉండాలి. అంతవరకు రాజ్యాంగంలో క్లుప్తంగా పెడతాం. మిగతా అంతా ఎలా చేసుకుంటారో మీ రాష్ట్రం ఇష్టం, ఇలాంటివి చేయమని. సో మనం ఇట్లాగా సమగ్రంగా ఈ ఫెడరల్ వ్యవస్థలో ఇవాళ పరిస్థితుల్లో రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలి, మరి రాజకీయంగా ఒక ఒప్పందం సాధించాలని చెప్పంటే చాలా లోతుగా ఆలోచించాలి తప్ప ఇది ఉత్తరాది దక్షిణాది 2 సీట్లు పెరిగేవాడు ఇది పెరగాలని కోరుకుని గట్టిగా అంత తెలుస్తానని హోంకరించడం, 2 సీట్లు తగ్గుతాయంటే తగ్గేవాడు ప్రాణం భోజనాన్ని ఒప్పుకొని గొంతు కోసుకుంటానని హోకరించడం, ఇది విజ్ఞుల లక్షణం కాదు, ఇది చిన్నపిల్లల లక్షణం. జేపీ గారు దీని గురించి మాట్లాడడం 2-3 అంశాలు, అంటే అది పొలిటికల్ అనుకోండి, వేరే రకంగా అనుకోండి, మాకు అర్థమైన రీతిలో మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, జేఎం రమేష్ కావచ్చు, యోగి గారు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రతిపాదనలు, అంటే మీరు ఇందాక చెప్పినట్టయితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల సైజు ఎక్కువగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి అంటే ఎమ్మెల్యేలుగా కొంతమంది పెంచడం, కొన్ని అయితే ఆర్టికల్ 3 ప్రకారంగా రాష్ట్రాలని విభజించి ఇట్లా చేసుకోవచ్చునడం, ఇంకొంతమంది అయితే 36% ఏదైతే ఆదాయం మనం స్టేట్ నుంచి ఇస్తున్నామో ఆ ప్రకారం ఇవ్వడం, ఇంకొంతమంది అయితే 19% ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మనం మాకు ఈ ఎంపీలను ఇవ్వండి అని, అంటే రకరకాలటువంటి ప్రతిపాదన. మీరు అన్నట్టు ఇమీడియట్గా ఒక పరిష్కారం అయితే రాకపోవచ్చు, ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా అయితే మీరు చెప్పినట్టు ఆ ఎలక్షన్ కమిషను లేకపోతే ఆ పార్లమెంట్ హౌస్లోనో ఎక్కడైతే ఈ చట్టసభల్లో అంటే ఈ బిల్లునైతే మళ్ళీ తీసుకురావాలనో దీన్ని చేసే విధంగా అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సైంటిఫిక్గా అంటే చూచాయగా ఇవి ఏ రకంగా కొంచెం అందరికీ ఆమోదంగా ఉండే విధంగా చేయాలంటే జేపీ గారు అంటే ఏం చెప్తారు దీని గురించి? జేపీ గారు రేపు పొద్దున ఇవన్నీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూర్చొని నేను ఈ రాష్ట్రం మాట మాట్లాడి తెలుగువాడిని కాబట్టి నాకు ఇది కావాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనప్పుడు లోక్సత్తా ఒక కమిటీ ఏర్పాటు చేసింది, నిపుణుల కమిటీని. రైట్. రాష్ట్రాలకి 2 రాష్ట్రాలకి కొన్ని హామీలు ఇచ్చారు, ఏ మేరకు అమలైందని. ఆనాడు మేము గుడ్డిగా ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అడగల, అది చాలా తేలిక. ఓకే. తెలంగాణ కాబట్టి తెలంగాణకి ఇవ్వని అల్ల. అప్పుడు మీ మాటకి పెద్ద విలువ ఉండదు. మీరు మాట చెప్తారు, ఇంకో రాష్ట్రం కూడా వాడికి కావాలంటాడు. తుంగభద్ర నీళ్ళు ఉన్నాయి, కర్ణాటక కూడా పోతే ఒక్క నీళ్ళు కిందకి వెళ్ళని అంటాడు, ఆంధ్రప్రదేశ్ పోతే ఒక్క నీళ్ళు రాకపోతే ఊరుకొని అంటాడు. కావేరీ జలం ఉంది, కర్ణాటక పోతే మా పొలాలు ఎండిపోతున్నా మేము అంటాడు. వాడు పేట్రియాటు, రాజకీయంగా పెద్ద పర్పస్ సాధిస్తాడు. తమిళనాడులో అదే పార్టీ వాడు వచ్చి ఇక్కడ రాకపోతే ఊరుకొని అంటాడు, వాడు పెద్ద పేట్రియాటు. కాబట్టి ఇది చాలా తేలిక. మన రాష్ట్రము, నా భాష, నా ప్రాంతము, నదీ జలాల్లో నా వాటా, ఇలా జనాన్ని రెచ్చగొట్టడం చాలా చవకబారైన పని. దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, విశ్వసనీయత అక్కర్లేదు. మనం ఒకటి మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, పశ్చిమ రాష్ట్రాలు కావచ్చు, తూర్పు రాష్ట్రాలు కావచ్చు. 2 ఏకాభిప్రాయాన్ని దేశంలో సాధించాలి. 3 దేశ ఐక్యతని కాపాడాలి. 4 దేశ భవిష్యత్తుని కాపాడాలి. ఇవన్నీ కాపాడాలంటే ఇలాగే చేయండి అని నాలాంటి వాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడితే సరైనది కాదు. ఎక్కడ ఏ రకమైనటువంటి చర్చ జరపాలి అలాంటి చర్చ జరపాలి, అందరినీ ఒప్పించాలి, ఒక కన్సీలియేషన్, అన్ని ప్రయోజనాలని కూడా సమన్వయం చేయాలి. ఈ దేశ భవిష్యత్తుని కాపాడే మంచి ఫలితాలు తీసుకోవాలి. దానికోసం మరి గతంలో 1924 రాజ్యాంగ సవరణ 2003లో వచ్చింది, 2000 నుంచి ఆ తతంగం జరిగింది. దానిలో కీలక పాత్ర వహించిన వాడు కేసీ రామకృష్ణ గారు, నాతోటి ఆనాడు పోరాడిన మనిషి ఇవాళ మన మధ్య లేరు. కాబట్టి ఖచ్చితంగా పౌరులంగా పౌర సమాజంలో భాగంగా మా ప్రయత్నాన్ని మేము చేస్తాం. అంతేగాని ఊరికే ఇట్లానే ఉండాలా, ఇలా చేయకపోతే అంత తేలుస్తాం, మెడ కోసుకుంటాం, దీన్ని నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. అంటే నేనేం చెప్తున్నా అంటే తమిళనాడులో లాగానే హైదరాబాద్లో కూడా అంటే ఈ వచ్చే వారం 10 రోజుల్లో ఒక జేఏసీ కమిటీగా అంటే ఈ సౌత్ రాష్ట్రాల ఏవైతే ఏర్పడి అంటే దీనిపైన చర్చ పెట్టి దీన్ని కొంత వ్యతిరేకించే దిశగా అయితే వెళ్తున్నారు. ఇదే జేపీ 2002లో ఇది ఇప్పుడు ఫలితాలు ఇవ్వదు, దీన్ని కొంత ఆపే ప్రయత్నం చేద్దాం, ఇది తర్వాత ఇంకో 25 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం. ఎవరు మాట్లాడలేదే? అదే సార్, అంటే ఏ రాష్ట్రం నుంచి ఎవరు సో ఇదే జేపీ ఆ జేఏసీకి రేపు పొద్దున్న మద్దతు ఇస్తారా? ఏం చెప్తారు జేపీ గారు? అసలు వాళ్ళు లేదు సూళ్ళు లేదు మద్దతు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పినట్టు. ఈ దేశ ప్రయోజనాలని, ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాలని, దేశ ఆర్థిక భవిష్యత్తుని, ఈ సమాజంలో ఐక్యతని పెంచటం మనందరి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని గత 30 ఏళ్లుగా ఎలా లోక్సత్తా ఉద్యమం ప్రజాస్వామ్యపేట నిర్వహిస్తున్నాయో ఇప్పుడు కూడా చేతనైన మేరకు నిర్వహిస్తాయి. అంటే నేను చివరిగా తమిళనాడు అనేది అంటే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, దానికోసం తమిళనాడు స్టాలిన్ కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు రాజకీయం చేస్తున్నారా అంటే ఏ రకంగా చూడొచ్చు? దాన్ని కూడా ఇప్పుడు ఇది ఒక రాజకీయమైన అంశమే. ఓకే. ఆఫ్టర్ ఆల్ మనకి ప్రాతినిధ్యం ఎవరికి ఎంత ఉంటుందన్నది రాజకీయ అంశమే. రాజకీయం బూత్ మాట నేను ఎప్పుడు అనుకోవట్లా. నేను నోటి నుంచి చెప్పండి, రాజకీయం తప్పన్న మాట వచ్చిందా? కాకపోతే నిర్మాణాత్మక రాజకీయమా, వినాశనాత్మక రాజకీయమా?
దేశ ఐక్యతని సమగ్రతని పెంచే రాజకీయమా, దేశ ఐక్యతను తుంచే రాజకీయమా, భవిష్యత్తుని కాపాడే రాజకీయమా, భవిష్యత్తుని నాశనం చేసే రాజకీయమా? అది తప్ప ఏ అంశము ప్రజల పన్నుల డబ్బు విషయం కానీ, ప్రజల ప్రాతినిధ్యం కానీ రాజకీయం కాకుండా ఉండదు. కాకపోతే నేను కోరేది తాత్కాలిక ప్రయోజనాల కోసం సంకుచిత రాజకీయం వద్దు. దేశంలో కులాలో, మతాలో, ప్రాంతాలో, భాషల పేరుతో విభజనలు వద్దు. మనకు కొన్ని సమస్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటాయి. ఈ 75 ఏళ్లలో ఎన్ని పొరపాట్లు జరిగినా కూడా దేశంలో ఈ ఫెడరల్ వ్యవస్థను కాపాడడంలో, అన్ని వర్గాల ప్రజలను కాపాడడంలో అన్ని పార్టీలు అద్భుతమైన చాతుర్యాన్ని ప్రదర్శించారు. రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడ ఇంత పెద్ద ఎత్తున రిజర్వేషన్లు ఇంత గొడవ లేకుండా అమలు కావట్లేదే. ఎన్నో రకాలుగా మతాల్లో కానీ, మత సాంప్రదాయాల్లో కానీ చెడు నిర్జించడం కోసం ఎన్నో చట్టాలు వచ్చినాయి, సంస్కరణల కోసం. ప్రపంచంలో ఎక్కడ దానికోసం ప్రపంచంలాగా ఎక్కడ గందరగోళం కాలేదు. ఈ దేశంలో ఎన్నో దేశాల్లో కత్తులు పట్టుకు కళ్ళు నూరుతున్నారు. మహిళలకు గర్భస్రావ హక్కు ఉన్నది. అమెరికా లాంటి దేశంలో రోజు యుద్ధం చేసుకుంటున్నారు. ఈ దేశంలో, ఇంత నిరుపేద దేశంలో, ఇంతటి సాంప్రదాయబద్ధమైన దేశంలో, ఇంత మతం ఇంత తీవ్ర ప్రభావం ఉండి దేవుడంటే నమ్మకం అన్న దేశంలో ఒక్కచోట హింస చెలరేకుండా నిశ్శబ్దంగా 1971లోనే మహిళగా హక్కు ఇచ్చి దాన్ని అద్భుతంగా కాపాడుతున్నామే. కాబట్టి ఈ దేశంలో చాలా పొరపాట్లు జరిగినా కూడా దేశం మొత్తాన్ని కలిపి ఉంచి అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయడం కోసం రాజకీయం ఎప్పుడు పూనుకున్నది, పార్టీలకు అతీతంగా. ఇప్పుడు కూడా నాకు ఆ విశ్వాసం అన్నది. మనందరం రాజకీయం బయట ఉన్నవాళ్ళం, పౌర సమాజంలో భాగంగా ఉన్నవాళ్ళం, దానికి మద్దతు ఇవ్వాలి. కానీ మనం ఏదో రకంగా ఎడ్డమంటే తెడ్డమని వాడి మీద వీడి మీద వాడు. ఆంధ్ర తెలంగాణ అప్పుడు మీకు గమనించే, మీరు గుర్తుందా? ఆంధ్ర ప్రాంతం పోతే జేపీ గారు సమైక్యాంధ్ర కోసం మీరు బాగుట ఎత్తండి అనేవాళ్ళు. తెలంగాణ ప్రాంతం జై తెలంగాణ ఆనండి అనేవాళ్ళు. జై తెలంగాణ అందామయ్యా, తెలుగు ప్రజలు బాగుపడాలని అందామయ్యా. ఎవరు కోరుకుంటే ఏం తప్పులేదు. సామరస్యంగా చేసుకుందాం, సమన్వయం చేసుకుందాం, ఇద్దరికి ఇబ్బంది లేకుండా చేద్దాం. అంతేకాని తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు, తెలంగాణ వస్తే ఉపద్రవము రాదు. ఈ మాట అన్నవాడిని నేను ఒక్కనే. తెలుగునాట 8 కోట్ల మంది ప్రజల్లో తెలంగాణ వస్తే ఉపద్రవం రాదు, తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు. రాజకీయ సమస్య. మనకు స్వపరిపాలన కావాలని కోరుకుంటున్నా, ఆ హక్కు ఉన్నది. అది సామరస్యంగా చేసుకుందాం. ఇంకోటి నొప్పి లేకుండా ఇద్దరు ప్రజలను కాపాడే రీతిలో. అంత మాత్రం చేత అద్భుతాలు జరుగుతాయి అనుకోబోకుండా. ఆనాడు జరుగుతాయి అనుకున్నారు. ఓ పక్కన అద్భుతం ఉన్నారు, ఇంకో పక్కన వినాశనం అనుకున్నారు. వినాశనము వాస్తవం కాదని తేలింది, అద్భుతము వాస్తవం కాదని తేలింది. అంచేత ఈ క్షణంలో ఈ రాజకీయము, ఈ ఉద్రేకం కాకుండా కొంచెం దూరదృష్టి, కొంచెం మన కులం, మన మతం, మన ప్రాంతం, మన భాష దాటి విశాల దృక్పథం, ఈ రెండు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, విశ్వసనీయత ఉంటే, కాస్త కూస్త మేధస్సు, అనుభవము, ప్రపంచం పట్ల అవగాహన ఉంటే పరిష్కారాలు వస్తాయి. రైట్ సార్. అంటే దీనికోసం అయితే FDR అయితే మంచి రిఫార్మ్స్ని తీసుకురావాలి. ఒక సైంటిఫిక్గా దీనికి ఒక పరిష్కారం అయితే సూచిస్తుందని అయితే మనం వేచి చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే.